సార్ ఇప్పుడు బుగ్గన రాజేంద్ర గారు మాజీ మంత్రి ఆయన ఏమన్నాడంటే ఈ కూటమి గవర్నమెంట్ సూపర్ సిక్స్ కాదు సూపర్ సెవెన్ కాదు ఫస్ట్ బాల్కే కూటమి అవుట్ అయింది అని బుగ్గన రాజేంద్రనాథ్ గారు అన్నారు. దాని పట్ల మీరేమంటారు? ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యారంటారా ఈ కూటమి నాయకులు కానీ కూటమి గవర్నమెంట్ కానీ? అదే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు డకౌట్ అయ్యారని వాళ్ళ ఉద్దేశం. ఉమ్, డకౌట్ అయ్యారని ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఉమ్, ఓ నెల తిరగకముందే మీరు ఢిల్లీ వెళ్ళిపోయి జంతర్ మంతర్ దగ్గర మీరు ధర్నా చేశారు కదా, దట్ ఉమ్. ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్. అంటే మీ ఓకే. తాలూకు కుట్రపూరితమైన రాజకీయాలకి, మీ తాలూకు వ్యూహ రచనలకి అది పెద్ద తార్కాణం. ఆభాస్పరైపోయి తిరిగి వచ్చారు. ఇకపోతే ఇక్కడ వైఎస్ఆర్సీపీలో కొంచెం చదువుకున్నోడు, విద్యాగంధం ఉన్నవాడు ఎవరైనా ఉన్నారంటే బుగ్గన రాజేంద్ర ప్రసాద్. ఆయన అప్పుడప్పుడు చెక్కలో చిన్న బ్రీఫ్ కేసు పెట్టుకుని వచ్చి బడ్జెట్ ప్రిపేర్ చేసినప్పుడే ఆయన ముఖం కనిపించేది. తర్వాత ఎప్పుడు కూడా ఆయన వార్తల్లో కనిపించలేదు. ఆయన మనిషి ఎంతైతే అల్ప ఆకారమో ఆయన మాటలు కూడా అంత అల్పంగా ఉండే. మిగతా వాళ్ళందరూ రెచ్చిపోతుంటారు కానీ బుగ్గన ఏనాడు కూడా ఆయన మాట్లాడలేదు. అలా మాట్లాడకపోవడమే ఆయన చేసిన పాపం. అలా మాట్లాడలేదు గనకనే ఇప్పుడు బుగ్గలను ముందుకు తోశారన్నమాట. రే, నీ మాట విలువ ఉంటుంది. గత 5 years టెన్యూర్లో నువ్వు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడితే క్రెడిబిలిటీ వస్తుంది, కమాన్ రా అని తోశారన్నమాట. ఓ బలి పశువులాగా బుగ్గన ముందుకు వచ్చినందుకు ఆయన చూస్తే జాలి పుడుతుంది. ఏం మాట్లాడతాడు ఆయన? మా పరిపాలన వేరు, మీ పరిపాలన సార్ ఇదే వేరా? ఇదే మా కూటమి మా పరిపాలన కాదు, మా పాలసీ వేరు, మీ పాలసీ వేరు. మనం చెయ్యగలిగింది చెప్పాలనే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ. ఏదో ఒకటి చెప్పి ఎన్నికల్లో నెగ్గాలనేది చంద్రబాబు నాయుడు గారి పాలసీ అని బుగ్గన రాజేంద్రనాథ్ గారు అన్నారు. అదే అక్కడికే వస్తున్నానండి. మా పాలసీ వేరంటే పాలసీ టువర్డ్స్ ఎడ్యుకేషన్, టువర్డ్స్ రూలింగ్. వాళ్ళకు పాలసీ ఉంటుంది కదా. వాళ్ళ ఎజెండా ఏదైతే ఉందో అదే పాలసీగా మలుచుకోవాలి, దాన్నే చేయాలి. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చెప్పని ఎన్నో చేశామని చెప్పారు. ఒకటి చెప్పని చెప్పండి. వీళ్ళు చెప్పింది చేశారు. సూపర్ సిక్స్లో అప్పుడైతే 3-4 అమలైపోయినాయి. 3-4 విషయాల్లో ఒక సంవత్సరం తిరక్క ముందే సక్సెస్ఫుల్గా వాళ్ళు ఇప్పుడు ప్రజల్లో ఉన్నారన్నమాట. ఇంతమందికి ఏంటి చేశారు? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని గేలి చేశారు, ట్రోల్ చేశారు. నేను మొత్తం ఎంతమంది ఉన్నారు అంతమందికి కూడా 13,000 రూపాయలు చొప్పున ఇచ్చినప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు వీళ్ళు తలకాయలు? వీళ్ళకి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నట్టయితే వాళ్ళ మనసులో కూడా క్షమాపణ చెప్పుకోవాలి కదా, అయ్యో అనవసరంగా ఆడిపోసుకున్నాయి అని చెప్పేసి. అయితే 2,000 కూడా నొక్కేశారని వీళ్ళు అంటున్నారు. మరి వాళ్ళు 2,000 నొక్కేసే ఇచ్చారు కదా. వాళ్ళు ఇస్తేమో గవర్నమెంట్కి, వీళ్ళు ఇస్తేనేమో జేబుల్లోకినా. ఇప్పుడు వాళ్ళు ముందు 15,000 ఇచ్చారు, ఇంటికి ఒకరికే ఇచ్చారు. తర్వాత కొంతకాలం తర్వాత ఏం చేశారు? వాళ్ళు వాళ్ళు 13,000 ఇచ్చారు. ప్రజలు చెప్తున్నారు. మరి 2,000 ఏంటంటే గవర్నమెంట్ కట్రా బాబు అని చెప్పారు. మరి మీకు ఆ 2,000 నొక్కేస్తే గవర్నమెంటా? ఒకరికి లింగు లింగు అనుకొని ఇచ్చి అమ్మకు వందనం, అది 2,000 తీసేస్తేమో అది గవర్నమెంట్గా? ఇక్కడ ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, ఇద్దరుంటే ఇద్దరికి 13,000 రూపాయలు చొప్పున ఇచ్చిన తర్వాత ఆ 2,000 కూడా ఎగ్జామ్షన్ గవర్నమెంట్ కట్టే వీళ్ళు వ్యభిచారం చేస్తున్నారా? సిగ్గు లజ్జ చీము నెత్తురు లేదు బొగ్గన మీకు? మీరే చెప్పని ఏం చేశారో చెప్పండి, ఒకసారి పబ్లిక్గా చెప్పండి. మీరు చెప్పని ఏం చేశారు? చెప్పిన ఎంతవరకు కార్యాచరణ రూపంలో 100% నెరవేర్చుకున్నారు? సార్ అది చెప్పాలి. ఇంకో మాట అంతేగాని అన్నారు. బొగ్గన సార్ ఇదే బుగ్గన రాజేంద్ర ఆ, గారు ఈ మాట అన్నారు. ప్రజలకు పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయము. ఎన్నికల ముందు పెడతా అని చెప్పి ఎన్నికల తర్వాత కొడతా అని అంటున్నారు. అవునండి, అదే అండి. ఇప్పుడు ప్రజలకు కాదు, ఎప్పుడు ఉన్నది అది. అది అంటే జనంలో ఉన్న నానుడే అది. పెడతారంటే ఆశ, కొడతారంటే భయం. మీరు పెట్టారా? కొట్టారు కానీ మీరు పెట్టారా? ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి. కానీ అందరినీ బటన్ నొక్కి అన్ని కొట్టారు. పెట్టానంటున్నారు. బటన్ నొక్క డీబీటీ ద్వారా డైరెక్ట్ వాళ్ళు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ చేశానన్నారు.
వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళు చేసింది ఏమి లేదు, చెప్పుకోవడం తప్పండి. ఏమండి, అసెంబ్లీలో సన్నబియ్యం ఇస్తా ఉన్నారు. ఏమైంది సన్నబియ్యం అంటే? కొడాలి నాని ఏం చెప్పడం మీరు విన్నారా? నీ అమ్మ మొగుడు చెప్పాడా సన్న బియ్యం ఇస్తామని చెప్పి? అంటే అమ్మ మొగుడు ఎవడో మరి తెలియదు కానీ ఎవరో ఒకరు అమ్మ మొగుడు చెప్పుంటారు కదా అసెంబ్లీలో. లేకపోతే ప్రశ్నలు రావు కదా. ప్రశ్న వచ్చిందంటే మీరు చెప్పబట్టే కదా. ఆ సన్న బియ్యం ఎక్కడ నొక్కేశారు? మీ ఫ్రెండ్ ఎవడు పేరు నానికి ఇచ్చారా, అక్కడ దోనపూడి చంద్రశేఖర్ ఇచ్చారా? అవి ఇచ్చినట్టు తెలిసిపోయింది కదా, మీ దొంగతనం దొంగతనంతో బయటపడింది కదా. గనక ఏదో వైసీపీ పార్టీ వారు ఉద్ధరించారంటే జనం కాంటిచ్చి మొహాన ఉమ్మేస్తారన్నమాట. వాళ్ళు చేసింది ఏమీ లేదు, ఏమీ లేదు గనకనే 11కు పడిపోయారు. ఇప్పుడు మరీ అతి దారుణంగా వీళ్ళ డెవలప్మెంట్ చూసి ఓర్వలేక నోటుకొచ్చింది వాగుతున్నారన్నమాట. నోటుకొచ్చింది వాగడం తప్ప ఇంకేం కాదు. కేవలం ఒకే ఒక కారణం, ఇంతవరకు బుగ్గల రాజేంద్ర బజార్ని పడి బహుమని అరవలేదు. ఇప్పుడు అరిస్తే అరుపు కొంచెం విలువ ఉంటుందని ఆ జగన్మోహన్ రెడ్డి మస్తిష్కంలో ఏదో మెదిలింది. ముందుకు దూశాడు, బలిపశువు అయిపోతాడు. ఈయన మరో అనిల్ కుమార్ యాదవ్ అవుతాడో, పేరు నానవుతాడో చూద్దాం, కాలమే నిరూపించాలి. సార్ అది ఇంకో మాట అన్నారు, ప్రజలకు ఇప్పటిదాకా డౌట్ ఒక డౌట్ ఉన్నది, ఇప్పటికి ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. ఈ కూటమి గవర్నమెంట్ సూపర్ సిక్స్ ఇవ్వదని ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డున పడుతున్నారు. రోడ్డున పెట్టి ప్రశ్నించినా గానీ ఆ ప్రజల్ని మీరు లోపలేసిన పరిస్థితి కనిపిస్తుంది, అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుందని ఆయన అంటున్నారు. ఎంత అబద్ధం అండి అది! ఎంత ఆత్మహత్యా సదృశం అండి! ఏమండి, మీ జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? 3,000 అట్ ఏ టైం ఇస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేశారండి? 2,000, 2,250 ఒక సంవత్సరం, 2,500 రెండో సంవత్సరం, 2,750 మూడో సంవత్సరం, తర్వాత ఏదో 3,000 చేశాడు. అలా చేయలేదు కదా. ఏం చెప్పాడు? మీకు పరిపాలనలోకి వస్తే మీకు 4,000 ఇస్తామని చెప్పారు. పాత బకాయిలు ఇస్తామని చెప్పారు. దివ్యాంగులకేమో 7,000 ఇస్తామని చెప్పారు. అవి నెరవేర్చుకున్నారా లేదా? సూటిగా అడుగుతున్నాను ప్రశ్న. ఎస్ ఆర్ నో మీరేం చెప్పొచ్చు? రెండవది, రోడ్లన్నీ గతకలైపోయి గర్భిణీ స్త్రీలతో సైతం వాళ్ళు డ్యామేజ్ అయిపోయి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్న సమయంలో వాళ్ళు వాగ్దానం చేశారు. మీ పరిపాలనలోకి వచ్చినట్టయితే తప్పకుండా రోడ్లను మరమ్మతు చేస్తాం, కొత్త రోడ్లు వేయిస్తామని చెప్పారు. చేయించారా లేదా? సూటిగా బుగ్గలు వింటే బుగ్గన నాకు చెప్పొచ్చు సమాధానం. చేయించారా లేదా? మీ మెగా డిఎస్సి, ఆ మెగా డిఎస్సి అని జగన్మోహన్ రెడ్డి ఏదో చెంకలు గుద్దుకున్నాడు కానీ వాళ్ళ చెల్లె చెప్పింది ఇది మెగా డిఎస్సి చెయ్యర్రా, దగా డిఎస్సి అని. రాగానే వీళ్ళు మెగా డిఎస్సి అనేటువంటి జాబులు ప్రకటించారా లేదా? జాబులు మెగా డిఎస్సి కాకుండా అన్ని శాఖల్లో కూడా విరివిగా జాబులు ప్రకటిస్తున్నారా లేదా? ఆన్సర్, ఆన్సర్ టు మై క్వశ్చన్. ఏం చేశారంటే తల్లికి వందనం. నువ్వు అమ్మఒడి అన్నావు, నువ్వు అమ్మఒడి తీసి పక్కన పెట్టు. తల్లికి వందనం, అమ్మఒడిలో చాలా లోకలోకలు ఉన్నాయి. తల్లికి వందనం కన్సెంట్ అక్కడున్న ఎమ్మెల్యేలకు ఆఫీసర్స్కు చెప్పారు. వాళ్ళే జేబుల్లో వేసుకోలేదు. వాళ్ళు ఏం చెప్పారు? ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి కూడా మేము ఇస్తా ఉన్నారు. ఆవిడ ఇచ్చాడా చచ్చాడా ఇలా మాట్లాడతాడు, ఏదో ప్రజలను బొంగేస్తాడు తప్ప అది ఏం చేయడు అని నోటుకొచ్చిన కూతలు కూశారు. మరి నన్ను ఇచ్చారు కదండి. వాళ్ళు నెరవేర్చుకున్నారా లేరా? సే ఎస్ ఆర్ నో. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా పరిశ్రమలు. ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నం ఎలా ఉందనుకుంటున్నారు? అక్కడ బీనుపట్నం బీచ్ రోడ్ వెళ్తే ప్రతిరోజు కూడా ఏదో మీటింగ్, బిజినెస్ మీటింగ్లు. మరి కన్వెన్షన్ హాల్స్ చూస్తే బ్రహ్మాండంగా పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. విశాఖపట్నం ఐటీ హబ్ అయిపోతుంది. ఆ పక్కనే ఆ, మన అనకాపల్లి పక్కనేమో స్టీల్ ప్లాంట్ వస్తుంది. ఇక్కడేమో తయారైపోయింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. 26లో వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఇంకేం చేయాలండి? ఇంకేం చేయాలండి? మీకు కళ్ళు లేవు, గుడ్డాలు, చెవిటాలు, మీకు వినబడదు, కనబడదు. మీకు మాట్లాడితే పోలీసుని దబాయించడం, పోలీసుల మీద తిరగబడడం, నా కారు మీద చేయొద్దు, నా ఒంటి మీద చేయొద్దు, నా బుర్ర మీద చేయొద్దు. ఈ మాటలు ఇవన్నీ ఎలా అంటే ఒక పొరికే మాటలు మాట్లాడుకోవడం తప్ప మీకు ఏమైనా లాజిక్ తెలుసా? సైంటిఫిక్ అప్రోచ్ తెలుసా?
మీ దాంట్లో ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ఒక్కసారి సూటిగా బుగ్గన అడుగుతున్నాను. ఒక్క మంచి పని చేసిన మంచి పని చెప్పండి. 5 ఇయర్స్ 10 yearsలో ఒక్క మంచి పని చెప్పండి. నవరత్నాలు అన్నారు. నవరత్నాలు ఎంతమందికి అందాయి? ఎంత పర్సంటేజ్కి అందాయి? మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? 151 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఎమ్మెల్యేలకి మీ తాలూకు ముఖ్యమంత్రి గారి తాలూకు అపాయింట్మెంట్ దక్కాయి చెప్పానండి, వాళ్ళే చెప్తారు. ఎంతమంది ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్లు అందాయి? అందువల్ల ఇలాగా ఏదో ఓకే. నోరు వచ్చింది కదా, నోటుకు వచ్చిన మాట ఆయన మాట వింటే అంటే ఫూల్స్ అయిపోతారు. అసలు ఆ వైఎస్ఆర్సీపీలో కొంచెం సింపతి ఉన్నవాడు బుగ్గన రాజేంద్ర ప్రసాద్. మన వీడియో చూస్తే తప్పకుండా సమాధానం ఇవ్వాలి. నీ మాట ఏమైనా సాగిందా బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు? నువ్వు చెప్పే ఉంటావు కదా, ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దామని. గుండు మీద చేసుకొని చెప్పండి. మీరు చెప్పిన మాట వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి విన్నాడా? మరి ఎలాగండి, ఎందుకంటే వెనకేసి వస్తారు? అంటే మీకు ఏదో రాజకీయ నిరుద్యోగం మిగిలిపోతుందనా? మీరు మనిషి మంచివాడైనట్టయితే, మీలో క్యారెక్టర్ ఉన్నట్టయితే కోరి తీసుకుంటారండి. క్యారెక్టర్ లేకపోతే మీరు ఏం పూసుకొని వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోరు. ఈరోజు రోజాని తీసుకుంటారా ఎవరైనా? విడుదల రజనీని తీసుకుంటారా ఎవరైనా? కొడాలి నాడిని తీసుకుంటారా? పేరు నాడిని తీసుకుంటారా? వల్లభనేని వంశీ తీసుకుంటారా? ఎవరిని తీసుకోరు. చరిత్రహీనులైపోయారు. హీనులైపోయారు. దేశ ద్రోహులైపోయారు. మీరు బాగా ఆలోచించుకోండి. కనువిప్పు కలిగించుకోండి. ఇక ముందేనా మంచిగా ఉండండి, మంచిగా మాట్లాడండి. ఇలాంటి లేనిపోని ఆతమ్మ పోచమ్మ కబుర్లాడి నలుగురి చేత చిచి అనిపించుకోవద్దని మనం చేస్తున్నా. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.